सौ मयुरी नरावार अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। लोकांचा मार्ग अवलंबलेले कंदी श्रीनिवास रेड्डी लोकांना पाठिंबा देत आहे। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश, लक्ष्मीपुरात भगवा स्कार्फ परिधान केलेले ग्रामस्थ। प्रदर्शनामध्ये अग्निसुरक्षा नियम दिसत नाही, शुल्कासाठी एनओसी मजुरांची अपेक्षा करा। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद बीजेपी नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की ते लोकांसाठी आहे, त्यांच्या समस्या जाणून घेण्यासाठी त्यांच्या पाठीशी उभे राहण्याचा मार्ग स्वीकारला। त्यांनी जिल्ह्यातील लोकांचे भले करण्यासाठी आले आहे असे लोकांना वाटते। తలమడుగు మండలం వడ్డాడి గ్రామంలో పర్యటించారు కంది శ్రీనివాస్ రెడ్డి। గ్రామ ప్రజలతో మమేకమయ్యారు, పెద్దలను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు। కదిలినాడు సీనన్న కార్యదీక్ష భూని సడలని సంకల్పం గుండెల్లో నింపుకొని సేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు। ప్రజాసేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు। ప్రజలతోటి మమేకమై కంది సీను అన్న మీ అందరి భద్రతే నా బాధ్యత అన్నాడు। ముందుండి నడిపించే మీరే మా మార్గదర్శి, మీ వెంటే కదిలింది ఊరువాడ అంత కలిసి అందరినీ తలదన్నే తెలివే ఉంది। అనంతరం సుంకిడి గ్రామానికి చేరుకున్నారు। గ్రామస్తులు ముసుకు లింగారెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు। ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు। సుంకిడి గ్రామ పెద్దల్ని కలిసి బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు। అనంతరం కొత్తూరు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో భేటీ అయ్యారు। వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి। సడలని సంకల్పం గుండెల్లో నింపుకొని ఎంతో కృషి చేస్తూ అహర్నిశలు మన కోసం శ్రమిస్తాడు। ఎండనక వాననక ఎంతో కృషి చేస్తూ అహర్నిశలు మన కోసం శ్రమిస్తాడు। మన క్షేమం కొరకు తాను ఏ స్వార్థం లేక సాధించగ సంగ్రామం చేస్తున్నాడు। మన అందరి అండుంటే గెలిచి తానొస్తాడు, ఆ గెలుపుతో మన అందరి రాతలు మారుస్తాడు। అందరము ఒకటయ్యి ఓదేవేద్దాం, ఎన్నికల్లో సీనన్నను గెలిపించేద్దాం। आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी ज्यांना लोकांचे कल्याण करायचे आहे, त्यांनी लोकांसाठी प्रवास केला आहे। ज्यांना आपल्या प्रियजनांच्या नुकसानामुळे दुःख होत आहे आणि जे आजारामुळे अंथुरल्याला खिळले आहेत त्यांना ते धीर देत आहे। त्यांच्या घरी जाऊन संबंधित कुटुंबातील सदस्यांचे समुपदेशन करून त्यांना सांत्वन देत आहे। అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్న, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్న। అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్న, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్న। ఆశలెన్నో చూపు తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో పర్యటించారు కంది శ్రీనివాసరెడ్డి। ఆకాష్ అనే యువకుడు చేయి విరిగి బాధపడుతుండటంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు।
త్వరగా కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి ఆర్థిక సాయం చేశారు. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్ది గట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్నా గెలిచేదాకా వెనకడుగు వెయ్యొద్దని నమ్ముకు. సుంకిడి గ్రామంలోనే సంగీత అనే యువతి హార్ట్అటాక్ తో ఇటీవల మరణించారు. ఆమె నివాసానికి వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కందేసీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. తాంసి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఇందిరాబాయి ఇంటికి వెళ్లారు కంది శ్రీనివాసరెడ్డి. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాబందులయ్యి నిన్ను చుట్టుముట్టుతున్నా, చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా. తోడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కత్తుకుంటీవన్నా. ఆపదేందో వరుసుకొని నువ్వు ప్రజల కండగుంటీవన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా అన్నా సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కందేసీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. తలమడుగు మండల కేంద్రంలో వృద్ధులు రామ్రెడ్డి అనారోగ్యంతో ఇటీవలే చనిపోయారు. వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కందేసీనన్నా. నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కందేసీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా. అనంతరం తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి వెళ్లారు. గ్రామంలో వృద్ధుడు మారుతి అనారోగ్యంతో ఇటీవల చనిపోయారు. ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు కంది శ్రీనివాసరెడ్డి. సర్ది గట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్నా గెలిచేదాకా వెనకడుగు వెయ్యొద్దని. తర్వాత తాంసి మండలం కోడదులో పర్యటించారు కంది శ్రీనివాసరెడ్డి. గ్రామవాసి చిలుకూరి సంజీవరెడ్డి పక్షవాతంతో బాధపడుతుంటే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కందేసీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు वाढलुना। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी KSR फाउंडेशनच्या माध्यमातून अनेक समाजसेवेचे कार्यक्रम हाती घेत आहे। फाउंडेशनच्या वतीने व्यवस्था करण्यात आलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात नेऊन त्या उभ्या असतात। आदिलाबाद शहरातील कोटावर प्रीती यांनी जन्मलेल्या 2 दिवसाच्या बाळाला श्वासोच्छवासाचा त्रास होता
आणि त्याला स्थानिक खाजगी रुग्णालयातून जीवनरक्षक रुग्णवाहिकेतून यवतमाळच्या रुग्णालयात उपचारासाठी हलवण्यात आले। त्यामुळे पीडितेच्या कुटुंबियांनी अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी आणि फाउंडेशनच्या सदस्यांचे आभार मानले। आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी लोकांच्या कल्याणासाठी लोकांच्या हृदयापर्यंत जात आहे। मतदारसंघातील कोणत्या ना कोणत्या गावात ते सातत्याने भेटी देत असून लोकांमध्ये असून लोकनेते म्हणून त्यांचे कौतुक होत आहे। जैनत मंडळाच्या दौऱ्यात कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत लक्ष्मीपूरमधील काही तरुणांनी भाजपमध्ये प्रवेश केला। कंदी श्रीनिवास रेड्डी त्यांच्या उपस्थितीत त्यांनी पक्षात आल्याचा आनंद असल्याचे त्यांनी सांगून जनतेसाठी कष्ट करणाऱ्या नेत्यांचे कौतुक केले। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की नरेंद्र मोदी सुपारी राजवटीत अनेक लोक पार्टीमध्ये सामील होत आहे कारण त्यांना भाजपची धोरणे आवडतात। భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రం నుంచి అలాగే లక్ష్మీపూర్ గ్రామం నుంచి అనేక మంది యువకులు భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం చేరడం జరిగింది। వారందరికీ స్వాగతం సుస్వాగతం। ఈ ఎమ్మెల్యే జోగు రామన్న అనుసరిస్తున్నటువంటి అన్యాయమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా మోసపూరితమైనటువంటి హామీలకు కుట్రపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ఇల్లు కట్టేయకుండా పింఛన్లు ఇవ్వకుండా రేషన్ కార్డులు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మోసం చేసి నిరుద్యోగ వృత్తిని మోసం చేసి దళితులకు 3 ఎకరాల భూమిని మోసం చేసి అటువంటి అనేక రకాలుగా మోసం చేసినటువంటి జోగు రామన్న గారి పరిపాలనకు కుట్రపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు గ్రామాల్లో పల్లెల్లో తిరుగుబాటు చేస్తున్నారు। మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీలో ఉన్నాం। అదేవిధంగా ఇప్పుడు సీనన్న సార్ని కూడా మేము గత ఒక 3 మంత్స్ బ్యాక్ వచ్చి కలిశాను। సార్ గారు కూడా అప్పుడు కూడా నాకు అంటే రమ్మని చెప్పారు। సరే నాకే హెల్త్ బాగలేక నేనే రాలేదు। ఈరోజు మొన్న కాల్ చేసి ఈరోజు మేము ఒక లక్ష్మీపూర్ నుంచి ఒక 6 మెంబర్స్ రావడం పార్టీలో చేరడం జరిగింది। ఇవాళ గవర్నమెంట్ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నది। ఈ 15,000 రూపాయలు ఇవ్వగానే లోకం ఏమనుకుంటున్నాయంటే మనకి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడు, ఇట్లాంటి ఎమ్మెల్యే గారు ఎక్కడ లేడు, ఇక్కడ 15,000 రూపాయలు ఇస్తున్నాడు। పవ్వ మీద ధర కూలీ వేయడానికి 300 రూపాయలు 400 రూపాయల కూలీ, ఆ క్వార్టర్ మీద 150 రూపాయల క్వార్టర్ అని ఒక క్వార్టర్ తాగితే నిషేక్కది 2 క్వార్టర్లు తాగితే 300 రూపాయలకి పోతాయి। 100 రూపాయలని భార్య పిల్లలతోటి ఎలా బతుకుతాడు? ఏ ప్రభుత్వం అయినా 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు। ఇప్పటిదాకా మరి ఇతను చేసినట్లు నేను ఇవ్వాలనే తన కాన్వాయ్లో ఇవాళ దినమంతా టైం తోటి తిరిగిన కాబట్టి ఎంత ఎనర్జీ ఆయనది, ఎంత తిరుగుడు కానీ ప్రజలకు కానీ మేలు చేసుడు, ఇట్లాంటి సేవాభావన మొన్న క్రికెట్ గ్రౌండ్లో కూడా నేను చూసిన అక్కడ ఇట్లాంటి సేవాభావన చేసి ఆర్థిక సహాయాలు చేసుకుంటా వెళ్తున్నాడు ఈయన। మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్నారు సంపాదించిన డబ్బులు మీరెందుకు ఈ డబ్బుల్ని ఎక్కడైనా ప్రజల కోసానికి ఎందుకు ఖర్చు చేస్తలేరు? మీరు ఇతను దగ్గర కనీసం 2,000 మందికి అన్నం పెడుతున్నాడు ఇక్కడ। మీరు మరి అతనికంటే ముందు 60 ఏళ్ళ నుంచి ఇళ్ళనే उన్నారు, ఒక్క 20 मंदिक కూడా అన్నం పెడతలేరు కదా। महापालिका आयुक्त शैलजा यांनी सांगितले की त्यांनी हाऊस नंबर आणि फेरफारच्या आरोपाच्या पार्श्वभूमीवर तपास हाती घेतला आहे। आदिलाबाद नगरपालिकेच्या कार्यालयात आयोजित पत्रकार परिषद त्या बोलत होत्या। विविध कारणामुळे 1775 उत्परिवर्तन रद्द करण्यात आल्याचे त्या म्हणाल्या। महसूल निरीक्षणाच्या बदलामुळे आणि विविध विकास कार्यक्रमात कर्मचाऱ्यांना कर्तव्य बजावावे लागत असल्याने काहीसा विलंब होत असल्याचे स्पष्ट झाले। क्षेत्रात झालेल्या चुकींमुळे जनतेलाही काही अडचणीचा सामना करावा लागत असल्याचे सांगण्यात आले। कोणतीही त्रुटी न ठेवता पारदर्शकपणे फेरफार जारी केले जातील असे सांगून जनतेने यासाठी सहकार्य करावे असे आवाहन त्यांनी दिले।
ఆదిలాబాద్ పురపాలక సంఘంలో హౌస్ నంబర్ల విషయంలో కానీ మ్యూటేషన్ల విషయంలో కానీ చాలా రకాల డిస్క్రిపెన్సీస్ ప్రజలకు సంబంధించి ఏదైతే ఇన్కన్వీనియన్స్ జరుగుతున్నట్లు పేపర్లలో వార్తలు రావడం కానీ న్యూస్ రావడం దాకా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి ఇష్యూస్ అనేవి పురపాలక అధికారిగా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మ్యూటేషన్లు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు రోజు తిరుగుతూ ఉన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరూ సఫర్ చేస్తున్నారన్నది ఎక్కడైతే వచ్చిందో ఆ ఇష్యూలో మనకు ఐజీఆర్ఎస్ మ్యూటేషన్స్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా మ్యూటేషన్స్ అనేవి మన మున్సిపల్ ఆఫీస్కి ఆన్లైన్లో రావడం జరుగుతుంది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. ఇటు ఎంక్వైరీలో మనకు 1775 1775 మ్యూటేషన్లని మున్సిపాలిటీ రద్దు చేసింది అన్న రిపోర్టు మనకు ఆన్లైన్లో తీసుకున్నాము. దాన్ని ఫీల్డ్ లెవెల్లో ప్లేస్ టు ప్లేస్ డోర్ టు డోర్ వెరిఫिकेशन కూడా చేయించాము बिल कलेक्टर्स अँड रेव्हेन्यू इंस्पेक्टर्स द्वारा. मनोरंजन देणारे एक्झिबिशन शोकांतिका सामायिक करू नये. जिथे शेकडो लोक जमतात तिथे किमान नियम पाळले पाहिजेत. मात्र अधिकारी व लोकप्रतिनिधींच्या पाठिंबाने त्यांनी NOC घेतले आहेत. अनपेक्षित दुर्घटना घडल्यास जबाबदार कोण असे प्रश्न उपस्थित होत आहे. आदिलाबाद शहरात नियमाविरुद्ध भरल्या जाणाऱ्या या प्रदर्शनावर अम्मा न्यूजचे विशेष लक्ष. వందలాది స్టాళ్లు, నిత్యం వేలాదిగా వచ్చే జనాలతో ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంతో పాటు అటు డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లు కిటకిటలాడుతున్నాయి. నిర్వాహకులకు కోట్లాది రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా కనీస నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయల ఆస్తికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు మొదటి మఠాధిపతి పూర్ణానంద స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన వ్యాపారులు మఠానికి చెందిన ఈ స్థలాన్ని 40 నుంచి 50 రోజుల పాటు లీజుకు తీసుకుని లక్షల రూపాయలు అద్దె కింద చెల్లిస్తున్నారు. అటు సంబంధిత శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడానికి వారికి సైతం ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు చేయి తడిపితేనే పర్మిషన్లు ఇస్తున్నారని, లేదంటే కొర్రీలు పెట్టి వ్యాపారాలు సాగకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ఆయా శాఖల అనుమతులు తప్పనిసరి. బల్దియాతో పాటు పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అటు సంబంధిత శాఖలు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదన్న వాదన వినపడుతోంది. సదర్ నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ముడుపులు చెల్లించి అడ్డదారిలో అనుమతులు పొందినట్టుగా విమర్శలొస్తున్నాయి. దాదాపు 10 నుంచి 14 లక్షల వరకు వారికి ముట్టజెప్పినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఏడాది రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు సంబంధించి 45 రోజులకు గాను మఠానికి లీజ్ కింద రోజుకు 1,00,000 చొప్పున అక్షరాల 45 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు విద్యాశాఖ అధీనంలోని డైట్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కు రోజుకు 5,000 చొప్పున 45 రోజులకు గాను 2,25,000 సదరు వ్యాపారి చెల్లించినట్టుగా తెలుస్తోంది. అటు ప్రతి ఏటా కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ప్రవేశ రుసుము మొదలు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పలు ఆట వస్తువులకు భారీగా ఛార్జీలు పెంచి సందర్శకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ప్రవేశ రుసుం 30 రూపాయలు ఉండగా రోజుకు సుమారు 1000 మంది లెక్కన 30,000 వరకు వసూలవుతున్నాయి. పార్కింగ్ కు 2 వీలర్ కు 10, 4 వీలర్ కు 30 రూపాయల చొప్పున ఛార్జీ చేస్తున్నారు. ఇక లోపల వివిధ రకాల గృహోపకరణ, పిల్లల ఆట వస్తువులకు సంబంధించి దాదాపు 100 వరకు స్టాళ్లున్నాయి. ఒక్కో స్టాల్ కు 20,000 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. 100 షాపులకు 20 లక్షల వరకు అద్దె కింద ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి చెల్లించాల్సి వస్తోంది.
అంతేకాకుండా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్, సర్కస్, ఇతర ఆట వస్తువులకు సంబంధించిన ఒక్కో దానికి ఒక్కో రకమైన రుసుము వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 వరకు సదరు నాగ్పూర్కు చెందిన వ్యాపారికి చెల్లిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేవలం 45 రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యాపారం జరుగుతోంది. ग्राहक चल रहा है भाई सीज अलहमदुल्ला डेली शुरू में अच्छा हुआ, अभी जरा कम चल रहा है. पब्लिक आ रही, जरूरतमंद है वो ले रहे, जरूरतमंद नहीं है सो रिटर्न घूम के चल जा रहे. यहाँ पर अब प्लाट का मालूम 15-16 हज़ार प्लाट रहता रेट एक प्लाट का. ग्राहक तो चल रहा है अलहमदुल्ला, जो भी चल रहा सो शुरू में अच्छा चला. उसके बाद अब मालूम होता और 20 दिन तक है बोल रहे. तो अपने डिपेंड पे अब लेने वाले आगे वाला कम भी ले सकता, अब उसको तो मतलब नहीं रहता. वो सब ग्राहक कौन दो मत हो दो, जो भी देना है प्लाट के हिसाब से अपने को देना पड़ता. किराया इसका 20,000 रुपये है एक दुकान का. 6 दुकान का 1,20,000. ये 45 दिन का है. अभी ग्राहक तो इस समय बहुत कम है. पिछले साल थोड़ा सही था, इस बार बहुत कम है क्योंकि बारिश भी आ गया, इसके लिए धंधा वंदा बहुत कम है. नहीं क्या कर सकते हैं जी, अभी जब लगाए है दुकान तो अभी देखो चलता है. अभी तो 15-20 दिन हुआ है, अभी 20 दिन तो बाकी है चलना. अभी देखो 10-15 दिन और चलेगा, उसके बाद पता चलता है किराया निकलेगा या नहीं निकलेगा. अभी तो दुकान चलेगा, पब्लिक आएगी तो चलेगा क्योंकि अभी बारिश की वजह से पब्लिक भी कम है थोड़ा. गए साल तो थोड़ा अच्छा था, इस साल तो मतलब इतना अच्छा नहीं है, हाफ है उसका धंधा. మరోవైపు ఎగ్జిబిషన్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సరౌండింగ్ ఏరియాను బట్టి, నిత్యం వచ్చే సందర్శకుల్ని బట్టి ఎగ్జిట్ డోర్స్ ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు సంభవిస్తే సులువుగా తప్పించుకునేందుకు వీలుగా సందర్శకులకు తెలిసేలా డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలకు పాతరేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది బహిర్గతమవుతుంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫైర్ ప్రికాషన్ గురించి డ్రమ్స్లు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకు తాత్కాలిక ఎన్ఓసి ఇవ్వడానికి మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు ఇచ్చిండ్రు. అయితే దాంట్లో తాత్కాలిక జనాలకు ఏదో ఉపయోగించడానికి ఒక కాకర్స్కి ఎట్లా ఇస్తాము తాత్కాలిక పర్మనెంట్ కాదు, అది నెల రోజులు, నెల 15 రోజులు ఇట్లా తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. అది సుఖ ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు తీసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే దానికి ఒకటే ఎగ్జిస్ట్ అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ నేను సాయంత్రం పోయి ఇన్స్పెక్షన్ మళ్ళీ చేసి వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్రెస్ట్ పెట్టమని చెప్తాను. మళ్ళీ ఈ డైట్ కలర్స్ ఆల్సో సేమ్ పరిస్థితి అట్లనే ఉంది. అయితే వాళ్ళు అంతే ఒక 15 రోజులు, నెల దాంట్లో తీసుకున్నారు. అయితే ఇది జనాల కోసం ఉపయోగిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అయితే డైట్ కళాశాలలో ఏముంది అంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు సుఖ పర్మిషన్ ఇవ్వటం వలన డిఓ గారు దానికి మేము సుఖ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అంటే జనాలకు ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరము అదిలా జాతర సుఖం ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇదే డిసెంబర్, జనవరి మాసంలో వస్తారు. అయితే మా ఫైర్ సేఫ్టీ మళ్ళీ నేను పోయి ఇన్స్పెక్షన్ చేసి మీకు తెలుపుతాను. ప్రస్తుతం ఆదిలాబాద్లో జరుగుతున్న 2 ఎగ్జిబిషన్ గ్రౌండ్లలోనూ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించి స్టాళ్ల ఎదుట ఎలాంటి పరికరాలు అందుబాటులో లేకపోవడం, కనీసం నీటి డ్రమ్ములు ఉంచకపోవడం, షాపులకు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వంటి లోపాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అటు సంబంధిత శాఖాధికారులు సైతం ఇవేవీ పరిశీలించకుండా అనుమతులు జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ లోపాల్ని సవరించాలని పలువురు కోరుతున్నారు. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळाच्या बालापूर गावात एक भाडेकरू शेतकरी याने कर्जावर घेतलेले हरभऱ्याचे पीक सुकल्याने तो संकटात पडला आहे. कडसे गोविंदराव हे 12 एकर भाडेतरावर हरभऱ्याचे पीक घेत आहे. त्यांनी बुरशीनाशक विकत घेतले. सदर खाजगी कंपनीचे व सांगितल्याप्रमाणे औषध वापरले, मात्र हरभऱ्याचे पीक पूर्ण सुकून गेल्याने शेतकरी हळहळ व्यक्त करत आहे. मंडळ कृषी अधिकारी विवेक यांनी सुकलेल्या हरभरा पिकाची तपासणी केली असता औषधाचा जास्त डोस झाल्याने हा प्रकार घडल्याचे सांगितले. कंपनी अधिकाऱ्यांच्या चुकीमुळे शेतकऱ्याचे नुकसान झाले असल्याने कंपनीच्या वापरावर कारवाई करण्यात येणार असल्याची माहिती मंडळ कृषी अधिकाऱ्यांनी दिली.
ఒక పొలంలో ఈడ నేర్చిన మంది లేలు ఈ డీలర్ షాప్లో శ్రీనివాస్ ఫర్టిలైజర్లో చేసి పిల్లడన్న ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అని చెప్తున్నారు. అంటే సరే నెరిచి లేకున్నా కానీ ఏదంటే అది ఇచ్చి పొలంని ఇప్పుడు 18 ఎకరాల పొలంలో మేము తెచ్చిన మందు కొట్టిన మంది మొత్తం ఎండు తెగుళ్ళు వచ్చేసింది పూర పంట అంతా ఎండిపోయింది. దీని చర్యలు ఓడి తీసుకోవాలంటే కలెక్టర్ దగ్గరికైనా పోతాం, యాడికైనా పోతాం, డీలర్షిప్ దగ్గరికైనా యాడని ఏమైనా దీని చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాం. కడ్సే గోవిందరావు గారు ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక శిలీంద్రనాశకాన్ని మంచి రిజల్ట్ వస్తుంది వాడండి అని ఒక సిఫారసు చేసి వాళ్ళు ఏంటంటే చెప్పడంతో ఆయన వాళ్ళు చెప్పిన ప్రకారమే వాడిన అన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మనకు రైతు దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే మరి వాళ్ళు వాడాల్సిన దానికన్నా 3 రెట్లు డోసేజ్ అన్నది ఎక్కువ వాడినరు. సో మరి ఇట్లా వాడడానికి వెనుక కూడా రైతుకి ఏంటంటే ఈ మందును మొట్టమొదటిసారిగా ఈసారే వాడినా మరి కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను వాడినా కాబట్టి నా తప్పు లేదు దీంట్లో. మరి కంపెనీ ఒక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన తప్పు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని वारू మనం కోరడం జరిగింది. बेला मंडळ चांदपल्ली राय सेंटर कम्युनिटी हॉल येथे भगवान बिरसा मुंडा 147वी जयंती मोठ्या उत्सवात साजरी करण्यात आली. सोशल इक्वॅलिटी प्लॅटफॉर्मच्या संयुक्त विद्यमानाने हा कार्यक्रम आयोजित करण्यात आला होता. 30 आदिवासी गावातील सरमेडी वडील आणि 26 पटेल सहभागी झाले होते. प्रमुख पाहुणे म्हणून उपस्थित असलेले तेलंगणा स्टेट सोशल इक्विटी फोरमचे निमंत्रक अप्पाला प्रसाद म्हणाले की वैदिक काळापासून भारतातील रामायण काळापर्यंत भरलेल्या भारतीय संस्कृतीचा वारसा लाभलेले आदिवासी आजही रूढी परंपराचे पालन करत आहे. चळवळ सुरू करणारा नवा तरुण बिरसा मुंडा हे आपल्या सर्वांसाठी एक उदाहरण आहे. आपण सर्वांनी हे लक्षात घेतले पाहिजे की आपल्यामध्ये दृश्यमान शक्ती फिरत आहे जी आपल्या देवांपासून आणि आपल्या श्रद्धापासून दूर होत आहे. బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 15, 1875లో జన్మించినటువంటి బిర్సా ముండా యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సామాజిక సమరసత వేదిక ఈ యొక్క ఆదివాసీల్లో ఉండేటువంటి అన్ని తెగలు 7 తెగలు 9 తెగలు ఇక్కడైతే అన్ని తెగల వాళ్ళ మధ్యలో సమరసత నిర్మాణం చేయడం ఒకటి. అలాగే వేల సంవత్సరాలుగా తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతులు, ఆచారాలు, పండుగలు, అలాగే భాష, వీటన్నిటిని కూడా పరిరక్షించుకునేటువంటి ఒక పనిని చేయాల్సిన అవసరం ఉంది. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळातील आडा प्राथमिक शाळेत विद्यार्थ्यांसाठी फूड फेस्टिवल जनजागृती कार्यक्रम आयोजित करण्यात आला होता. जंक फूड, हेल्दी फूड यातील फरकांची माहिती विद्यार्थ्यांना देण्यात आली. चांगले अन्न घेण्याचा सल्ला दिला गेला. ఐటమ్స్ స్పెషల్ ఇస్తాం ఇది తీయాలి కదా. కేక్ దీనికి సపోర్ట్గా చికెన్ సార్
ఓపెన్ చేయి ఎట్లా వేసినావు ఏమేమి వేసినావు రవ్వ లడ్డులో అమ్మాయి ఫ్రూట్ సలాడ్ వెరీ గుడ్ సార్కి ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసి ఇచ్చేయండి ఫస్ట్ చిన్న చిన్న కప్లో టేస్ట్ ఉంటుంది ఎక్సలెంట్ बेला मंडळ केंद्रात 5 लाख रुपये खर्चून बांधण्यात येत असलेल्या रजका कम्युनिटी बिल्डिंगचे भूमिपूजन बेला मंडळाच्या नेत्यांसह जिल्हा रजका संघटनेचे अध्यक्ष चिकला दत्तू यांच्या हस्ते करण्यात आले। चिकला दत्तू म्हणाले की चाकली आयलम्मा यांनी तेलंगणा राज्याच्या निर्मितीसाठी खूप काम केले आहे। त्यांनी तेलंगणा राज्य सरकारकडे हैदराबाद शहरातील टँक बंडाजवळ चाकली आयलम्मा पुतळा उभारण्याची मागणी केली। बेला मंडळ केंद्रातील रजकुळ आजही त्यांच्या जातीच्या व्यवसाय गमावल्यामुळे त्रस्त आहे। ప్రతి మండలాలలో భవనాలు మరి ఆయిలమ్మ విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేయాలి తెలంగాణ ప్రభుత్వం। అదే విధంగా ట్యాంకు బండ మీద ఆయిలమ్మ విగ్రహాన్ని పెట్టాలని మరి మన ముఖ్యమంత్రిని కోరడం జరిగింది। మరి మొన్న కూడా మన ఆదిలాబాద్ వస్తే కేటీఆర్ కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది। దాన్ని వెంటనే ఆయిలమ్మ విగ్రహం ట్యాంకు బండ మీద పెడతానని చెప్పడం జరిగింది। जैनत मंडळाच्या स्थानिक कृषी मार्केटमध्ये AITUCच्या संयुक्त विद्यमानाने बेमुदत संप सुरू आहे। AITUC जिल्हाध्यक्ष कुंटाला रामुलू यांच्या नेतृत्वाखाली कामगारांना मानधनासह जिओची तात्काळ अंमलबजावणी करण्याच्या मागणीसाठी हा संप करण्यात आला। ते म्हणाले की गेल्या वर्षभरापासून शासकीय गोदामामध्ये काम करणाऱ्या नागरी पुरवठा पोस्टरच्या समस्या सोडवण्यासाठी कितीही विनंत्या करूनही सरकारने लक्ष दिले नाही। यामध्ये कुली कामगारांना ESI आणि PF 10,000चा बोनस तत्काळ द्या अशा घोषणा देण्यात आल्या। వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే దాంతో ఈ రోజు మరి ప్రభుత్వానికి మరి గత సంవత్సరం నుంచి విన్నవించడం జరిగింది। మరి అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల మంత్రికి మరి కమిషనర్ గారికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది। మరి అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। మరి ధర్నాలు కూడా చేయడం జరిగింది। మరి ధర్నాలు చేయాలనే దాంతో చేసి కూడా ఈరోజు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఈరోజు వాళ్ళ రేట్లు పెంచాలనే దాంతో ఈరోజు ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా కానీ వినిపించుకోవడం లేదు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। लोकांचा मार्ग अवलंबलेले कंदी श्रीनिवास रेड्डी लोकांना पाठिंबा देत आहे। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश। लक्ष्मीपुरात भगवा स्कार्फ परिधान केलेले ग्रामस्थ। प्रदर्शनामध्ये अग्निसुरक्षा नियम दिसत नाही, शुल्कासाठी NOC मजुरांची अपेक्षा करा। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।